ఉమ్, ఇంకేంటి మరి సంగతులు? మనం పొద్దుగల అయితే పొలాల్లో వాటర్ ఉన్నాయో లేవో చూడడానికైతే వచ్చిన, కానీ మోటార్ అయితే పని చేస్తలేదు. ఏమైందో ప్రాబ్లం. పవర్ కూడా చూపిస్తలేదు, మోటార్ కూడా ఆన్ అయితలేదు. ఫీజులు మొత్తం కాలిపోయినాయి. దగ్గర దగ్గర 3 రోజులు అవుతుంది మోటార్ నడక. ఇంకొక ఆల్టర్నేట్ మోటార్ ఉండడం వల్ల కొంచెం ఇబ్బంది లేదు, కానీ ఎండాకాలం కదా, పంటకు ఖచ్చితంగా తొందరగా తొందరగా వాటర్ పెట్టాలి కాబట్టి ఈ మోటార్ను కూడా బాగు చేపియాల్సిందే మనం. చూడాలా, వాటర్ అస్సలే లేదు. మన మెకానిక్లకు అయితే ఫోన్ చేసిన వచ్చిన వాళ్ళు కూడా చూసి మోటార్ని ఖచ్చితంగా బయటకు తీయాల్సిందే అని అన్నాడు కాబట్టి దాన్ని బయటకు తీయేందుకు మొత్తం సామాన్ అంతా రెడీ చేసి పెట్టేసిండు మనోడు. లోపట్ల దగ్గర దగ్గర 15 పైపులు ఉంటాయి. తొందరగానే తీసేసిండ్లు, 1.5 hour లోపట్ల తీసేసిండ్లు. ఈ మోటార్ వచ్చేసి మనకు 2010లో ఇన్స్టాల్ చేసినామైతే ఇప్పటిదాకా బయటకు తీయలేదు. అందుకని కొంచెం కష్టం కూడా అయింది. ఎక్కడెక్కడ బంతులు మధ్యలో తట్టుకోవడం అది ఇది ప్రాబ్లం వచ్చింది. ఆఖరికైతే టోటల్కి దేని దానికి పార్ట్లుగా విడగొట్టేసి పక్కకు పెట్టేసి స్కూటీ మీద తీసుకొని బైన్సాకైతే వెళ్ళిపోయినా. ఇదే మనం రెగ్యులర్గా వచ్చేది మంజీరా షాప్ అని ఉంటుంది బైన్సాలో. వాళ్ళకైతే చూపించిన, రిపేర్ అయితే వేసేసిండ్రు. మనకు దగ్గర దగ్గర ఒక 5000 అట్లా ఖర్చు వచ్చేసింది మోటార్కు. ఆ రోజు ఇక సాయంత్రం కాగానే టైం అయిపోయింది కాబట్టి నెక్స్ట్ డే సండే ఉండే మంచిగా సండే రోజు మార్నింగ్ వచ్చినాం. మెకానిక్లు, నేను, నాన్న అందరం కలిసి మోటార్ని ఇన్స్టాల్ చేసేసి పెట్టేసినాం. మెకానిక్లు కూడా మంచిగా స్పీడ్ మీద ఉండి మార్నింగ్ మార్నింగ్ 2 పైపులు ఒక్కొక్కసారి దించేసి పెట్టేసిండ్రు. ఇక అదేంటో ఏమో ప్రాబ్లం, పంట మంచిగా ఉన్నది అన్నప్పుడు ఏదో ఒక ప్రాబ్లం వస్తూ ఉంటుంది. మొన్నటిదాకా పవర్ ప్రాబ్లం ఉండే, ఇప్పుడు మోటార్ ప్రాబ్లం అయింది. ఇక కామన్, ఏదో ఒకటి రైతుకు అన్ని ప్రాబ్లమ్స్ ఉంటూనే ఉంటాయిలే. ముందే గ్రౌండ్ వాటర్ తగ్గిపోయింది అని అంటే మళ్ళీ ఇది ఇంకో ప్రాబ్లం. దీనికి కొన్ని పైపులు కూడా కొన్ని ఖరాబ్ అయిన ఉండే, 15 ఏళ్ళు అవుతున్నాయి కదా తీయక. అందుకని కొన్ని కొత్త పైపులు కూడా వేసేసినాం మనం. మంచిగా పర్ఫెక్ట్ అయిపోయింది ఇప్పుడు. అన్నీ మంచిగా ఉన్నాయన్న టైంలోనే మోటార్ కూడా ఖరాబ్ అయింది. మరి మీకు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఎప్పుడన్నా వచ్చినాయా? మరి కామెంట్ సెక్షన్లో చెప్పుండి. మొత్తానికి అయితే మోటార్ దించేసినాము. మనకు ఈ మెకానిక్లకు వచ్చేసి 2500, మోటార్కు దగ్గర దగ్గర 5000. మొత్తానికైతే 7500 రూపాయలు ఖర్చు అయింది టోటల్ మోటార్కి ఇన్స్టాలేషన్కి కలిపి. మోటార్ కనెక్షన్ కూడా మనోడు స్పీడ్గా పెట్టేసిండు. మొత్తానికైతే మోటార్ చాలా అయిపోయింది. సరే మరి, ఎండ ఫుల్ దంచి కొడుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ను. ఉంటా మరి, బాయ్.